హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. లాస్ట్ డికేడ్లో తెలుగు సినిమా మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకింగ్లో కొరటాల శివ ఒక బిగ్ ఇంపాక్టే క్రియేట్ చేశారు. ఆయన సినిమాలతో కొన్ని ఎగ్జిస్టింగ్ ట్రోప్స్ని బ్రేక్ చేస్తూనే ఆయన స్టైల్లో ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకొని 4 బ్లాక్ బస్టర్స్ కొట్టారు. లెట్ మీ టెల్ యూ, కంటిన్యూస్గా 4 బిగ్ సక్సెసెస్ కొట్టడం, దట్ టు విత్ ఈచ్ పాసింగ్ ఫిల్మ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ని క్రాస్ చేసి మరీ కొట్టడం అంత సింపుల్ టాస్క్ ఏం కాదు. నాకు కొరటాల శివ గారి సినిమాలు ఎందుకు ఇష్టం అంటే, ప్రాబ్లీ అవి వేరే గ్రేట్ ఆర్టీ మూవీస్ లాగా నా పర్స్పెక్టివ్ని ఆర్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేలాగా ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొరటాల ఆయన మూవీస్తో చేయాలనుకునేది కూడా అది కాదులేండి. బట్ థియేటర్లో కూర్చొని మూవీ చూస్తున్నంతసేపు ఒక 3 hours ఎంగేజింగ్గా ఉంచుతూ ఎమోషనల్ హై అయితే ఇస్తాయి కొరటాల శివ మూవీస్. ఆ సినిమాలని థియేటర్ నుండి బయటకు వస్తూ వాటిని మీతో క్యారీ చేసి తీసుకొని వెళ్ళారా లేదా అనేది పక్కన పెడితే, థియేటర్లో ఉన్న 3 గంటలు అయితే యు ఆర్ ఇన్ హిస్ వరల్డ్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ గుడ్ ఆర్ ఈవెన్ గ్రేట్ ఎమోషనల్ హైస్. మరి అదే కదా ఒక మెయిన్ స్ట్రీమ్ మసాలా మూవీ ముఖ్య ఉద్దేశం, 3 hours ఎంటర్టైన్ చేయడం. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం కామెడీ ఆర్ ఫన్నే కాదు కదా, ఏదో ఒక ఎమోషన్ స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి కాసేపు మన ప్రపంచం మర్చిపోయి ఆ మూవీ వరల్డ్లో ఇమ్మర్స్ అవ్వడం అండ్ ఆ క్యారెక్టర్స్ అండ్ స్టోరీ ఎమోషన్స్లో మునిగిపోవడమే ఎంటర్టైన్మెంట్. అండ్ కొరటాల శివ మూవీస్ డస్ ఎగ్జాక్ట్లీ దట్. సో కొరటాల శివ అలాంటి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. మా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 million మైల్స్టోన్కి అతి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ keep supporting us. So back to the video. Firstly, let's talk about the writing of కొరటాల శివ. ప్రతి కొరటాల శివ మూవీలో ఒక సెంట్రల్ థీమ్ ఉంటుంది. మిర్చిలో శత్రువుని కూడా ప్రేమించగలగడం, శ్రీమంతుడిలో దత్తత తీసుకోవడం, భరత్ అనే నేనులో ప్రామిస్ అండ్ దాని ఇంపార్టెన్స్, అండ్ జనతా గ్యారేజ్లో కొంచెం డిఫరెంట్ థీమ్ కాదు కానీ సెంట్రల్ ఐడియా అలా చెప్పాలంటే వేరే ఫ్యామిలీస్కి కష్టం వస్తే తోడుగా నిలబడే ఒక ఫ్యామిలీ స్టోరీ. ఇప్పుడు రాబోయే దేవరాలో కూడా సెంట్రల్ థీమ్ ఈజ్ అబౌట్ ఫియర్ అండ్ ఇట్స్ నెసెసిటీ. అండ్ ప్రతి మూవీలోని ఈ సెంట్రల్ థీమ్ని మన హీరో ఐడియాలజీతో లింక్ చేస్తారు. వేరే మూవీస్లో ప్రొటాగనిస్ట్ని హీరో అనొచ్చో లేదో ఏమో కానీ కొరటాల శివ ప్రొటాగనిస్ట్ క్యాన్ బి టర్మ్డ్ యాస్ హీరోస్ ఫర్ షూర్. ఎందుకంటే పర్టికులర్లీ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దే ఆర్ మోరల్లీ బ్రైట్ అండ్ నోబుల్ క్యారెక్టర్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దే ఆర్ ఐడియలిస్టిక్ మెన్. అంటే వాళ్ళు బిలీవ్ చేసిన మోరల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అండ్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, భరత్ అనే నేనులో భరత్ నమ్మేదేంటి, ఒక ప్రామిస్ అనేది ఎప్పుడు బ్రేక్ చేయకూడదు అని. అండ్ తన మోరల్ కోడ్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. నో మ్యాటర్ వాట్, తను ఎప్పుడు ప్రజలకి సేవ చేస్తాను అనే ప్రామిస్ అసలు బ్రేక్ చేయడు. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ అగైన్, సరే స్ట్రిక్ట్ మోరల్ కోడ్ ఉన్నంత మాత్రాన హీరో అనేస్తావా అంటే ఐ వుడ్ సే నో. ఆ క్యారెక్టర్స్ ఆ హీరో అనే ప్రెస్టీజ్ని ఎర్న్ చేసుకోవాలి. సో ముందుగా ఒక స్టేజ్ సెట్ చేయాలి దానికోసం. అండ్ బేసికల్లీ ఒక గ్రేటర్ గుడ్ కోసం వాళ్ళు అలా ఐడియలిస్టిక్గా ఉంటారు కాబట్టి హీరో అవ్వడానికి ఆ క్యారెక్టరిస్టిక్ ఒక పెడస్టల్లా అనమాట. సో వెన్ డస్ హీ బికమ్ అ హీరో? దీనికి ఆన్సర్ కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. క్యారెక్టర్ రైటింగ్ ప్రాసెస్లో మెయిన్లీ 3 different టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి. అవే పాజిటివ్ ఆర్క్, నెగిటివ్ ఆర్క్ అండ్ ఫ్లాట్ ఆర్క్. పాజిటివ్ ఆర్క్ అంటే ఇది మీరు మోస్ట్లీ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీస్లో చూస్తారు. గమ్యంలో శర్వానంద్ క్యారెక్టర్ లాగా, లేక క్యారెక్టర్కి ఒక గోల్ ఆర్ నీడ్ అనేది ఉంటుంది అండ్ దాన్ని చేరుకునే జర్నీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుండి నేర్చుకోవడం వల్ల ఎదిగి అల్టిమేట్గా తను కావాల్సింది సాధించి అవసరమైంది నేర్చుకుంటాడు. పిల్ల జమీందార్ ఇంకో గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివ్ ఆర్క్. నెగిటివ్ ఆర్క్ అంటే ఏంటి, ఒక క్యారెక్టర్ న్యూట్రల్ మైండ్ సెట్లో జర్నీ మొదలుపెట్టి ఆ జర్నీలో తనలోని ఇన్నర్ ఫ్లాస్కి లొంగిపోయో ఆర్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసో వాళ్ళ డౌన్ఫాల్కి వాళ్ళే కారణమవుతారు. నౌ ఓవర్ టు అవర్ రిలవెంట్ వన్, ఫ్లాట్ క్యారెక్టర్ ఆర్క్. మోస్ట్లీ కొరటాల శివ హీరోస్ అందరికీ ఫ్లాట్ ఆర్క్సే ఉంటాయి. వెల్, మిర్చి ఒక్కటి కంప్లీట్గా ఫ్లాట్ ఆర్క్ అని చెప్పలేము, బట్ ఆ క్యారెక్టర్ జర్నీ మీద ఎక్కువ ఎంఫసిస్ ఎలాగో ఉండదు. ఐ మీన్ మోర్ దాన్ ద క్యారెక్టర్ జర్నీ, స్టోరీకే ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది కాబట్టి కైండ్ ఆఫ్ ఆ క్యారెక్టర్ని కూడా ఈ కేటగిరీ అనే చెప్పొచ్చు. జనరల్గా ఫ్లాట్ ఆర్క్స్ని బోరింగ్ అని లేబుల్ చేసేస్తారు బికాస్ స్టార్ట్ టు ఎండ్ క్యారెక్టర్లో ఎలాంటి పెద్ద మేజర్ చేంజెస్ ఉండవు. మేబీ వాళ్ళ ప్రిన్సిపల్స్, మోరల్స్ అండ్ యాటిట్యూడ్స్తో చుట్టూ ఉన్న వరల్డ్ని చేంజ్ చేస్తారేమో కానీ ఫ్లాట్ ఆర్క్స్లో
క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏమీ పెద్దగా కనబడదు. బట్ ఇఫ్ యూ యూజ్ దెమ్ ప్రాపర్లీ మంచి డ్రామా అండ్ ఎమోషనల్ హైస్ బిల్డ్ చేయొచ్చు ఈ ఫ్లాట్ ఆర్క్స్తో కూడా. దానికి కూడా చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. హాలీవుడ్లో క్యాప్టెన్ అమెరికా లాంటి క్యారెక్టర్ నుండి మన దగ్గర RRRలో భీమ్ క్యారెక్టర్ వరకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ ఫ్లాట్ ఆర్క్ విచ్ ఆర్ మెమరబుల్. ఈ ఫ్లాట్ ఆర్క్స్ రాయడంలో కొరటాల శివ రియలీ ఎక్సెల్స్. అంటే కొరటాల శివ ఎందుకు స్పెషల్ అని చెప్తున్నా అంటే, ఇందాక ఒక మాట చెప్పా కదా, ఆ హీరో అనే ప్రెస్టీజ్ని ఎర్న్ చేసుకోవాలి క్యారెక్టర్స్ అని. కొరటాల శివ హీరోయిజం డెరైవ్ చేసే స్టైల్తోనే ఆయన మూవీస్లోని ఫ్లాట్ ఆర్క్స్ని ఇంపాక్ట్ఫుల్గా చేస్తారు. ఎంత ఛాలెంజింగ్ సినారియోస్లో నించోబెట్టినా, ఎంత ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో పడేసినా తను నమ్మిన బిలీఫ్స్ని పక్కన పెట్టకుండా ఎప్పటికీ వాటికి స్టిక్ అయి ఉంటూ, అంటే అది తన లైఫ్లోనే హార్డెస్ట్ చాయిస్ అయినా కూడా తన గోల్ కోసం ఎంత సాక్రిఫైస్ అయినా చేసినప్పుడు తను హీరో అవుతాడు. కొరటాల శివ తను రాసుకున్న లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్కి రిలేటబిలిటీని వాళ్ళని కూడా మనం ఫేస్ చేసే లాంటి సిచ్యువేషన్స్లో పడేసి డెరైవ్ చేస్తే ఆ ప్రాబ్లం నుండి ఎంత ఇన్స్పైరింగ్గా వాళ్ళు బయటకు వచ్చారు అనే ఆస్పెక్ట్తో హీరోయిజం డెరైవ్ చేస్తారు. ఫర్ అన్ ఇన్స్టెంట్ టేక్ జనతా గ్యారేజ్ బ్రేకప్ సీన్. ఆనంద్కి 2 చాయిసెస్ ఇస్తాడు వాళ్ళ మావయ్య, బుజ్జియా జనతా గ్యారేజా అని. వెరీ డెలికేట్ డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ ఆనంద్, అండ్ హీ చూసెస్ జనతా గ్యారేజ్ ఓవర్ హర్. మన మెయిన్ క్యారెక్టర్ తన లవ్ ఆఫ్ లైఫ్ కంటే కూడా వేరే విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ద బెస్ట్ హీరోయిక్ మూమెంట్ యూ కెన్ డెరైవ్. అండ్ అంతకు మించి ఒక సాలిడ్ ఎమోషనల్ హై పాయింట్ ఫర్ ద ఆడియన్స్. శ్రీమంతుడిలో కూడా హర్ష డైలమా ఫేస్ చేస్తూ ఉంటాడు, సిటీలో ఉంటూ మనసును చంపుకోవాలా లేదా ఊరికి తిరిగి వెళ్ళిపోవాలా అని. దేర్ ఆల్సో వి గెట్ అ బ్యూటిఫుల్ సీన్. హర్ష వాళ్ళ నాన్నతో చెప్పేస్తాడు, ఐమ్ నాట్ అ గుడ్ సన్, మేబీ వచ్చే జన్మలో అయినా వాళ్ళకి కావాల్సిన వాడిలా ఉంటా అని చెప్పి హీ ఫాలోస్ హిస్ హార్ట్ అండ్ గోస్ బ్యాక్ టు ద విలేజ్. మిర్చిలో తన వల్లే వాళ్ళ అమ్మ చనిపోయింది అని జై వాళ్ళ నాన్న తనకు బయటికి పంపించేస్తే తన తప్పు రియలైజ్ అయ్యి మన నాన్న ఆశయం కోసం పగవాళ్ళకి ప్రేమగా దగ్గర అయ్యి వాళ్ళని మారుస్తాడు జై. ఈ 3 సినారియోస్లో క్యారెక్టర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గమనిస్తే అవే ప్రాబ్లమ్స్ మనము ఆర్ మనకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేస్తున్నవిలానే ఉంటాయి. లవ్ ఆఫ్ లైఫా లేదా గోలా, అడ్జస్ట్ అవుతూ ఎలాగోలా బతికేయాలా, ఆర్ హర్షలాగా తన హార్ట్ ని ఫాలో అవ్వాలా, ఆర్ మా నాన్న నన్ను తరివేశాడు అని ఏడుస్తూ కూర్చోవాలా, ఆర్ తప్పు రియలైజ్ అయ్యి నాన్న ఆశయం కోసం పనిచేయాలా. ఇవన్నీ ఒక సర్టన్ రిలేటబిలిటీ ఉన్న కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఎప్పుడైతే కొరటాల డిజైన్ చేసిన లార్జర్ దాన్ లైఫ్ ప్రొటాగనిస్ట్ వాటిని అధిగమిస్తారో ఫర్ ద గ్రేటర్ గుడ్ దే రైజ్ టు బికమ్ అ హీరో అండ్ ఐడియలిస్టిక్ మ్యాన్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన హీరోయిక్ మూమెంట్స్ క్రియేట్ చేయాలంటే అవుట్ ఆఫ్ నోవేర్ ఏం వచ్చేలేవు కదా, యాంపుల్ అమౌంట్ ఆఫ్ డ్రామా సపోర్ట్ కావాలి. అండ్ ఆ డ్రామా కూడా ఎంగేజింగ్గా ఉండాలి. అప్పుడే ఇలాంటి కీ మూమెంట్స్ వర్క్ అవుతాయి అండ్ ఆ ఇంపాక్ట్ ఇస్తాయి. అండ్ కొరటాల శివ చాలా బాగా బిల్డ్ చేస్తారు డ్రామాని. సో హౌ డస్ హీ డూ ఇట్? ఇందాక మనం అనుకున్నట్టే కొరటాల శివ ఎవ్రీ స్టోరీకి ఒక సెంట్రల్ థీమ్ ఉంటుంది. అండ్ మన హీరో ఐడియాలజీకి ఆ థీమ్ని లింక్ చేయడంతోనే ఆయన ఆ డ్రామా బిల్డ్ చేస్తారు. అంటే హీరోకి ఒక ఐడియాలజీ ఉంటుంది, బట్ హీరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఐడియాలజీకి తగ్గట్టుగా ఉండరు. సో హీ హ్యాస్ టు చేంజ్ దెమ్ ఆర్ ఫైట్ దెమ్ ఫర్ ద గ్రేటర్ గుడ్. ఇప్పుడు మిర్చిలో హీరో నమ్మేదేంటి, వీలైతే ప్రేమిద్దాం పోయేదే ఉంది అని. బట్ విలన్ గ్యాంగ్ వాళ్ళు మాత్రం ఎప్పుడెప్పుడు అవతల ఊర్లని చంపేద్దామా, పగ తీర్చుకుందామా అన్నట్టు ఉంటారు. శ్రీమంతుడిలో హీరో ఏమో ఊరిని దత్తత తీసుకొని సహాయం చేస్తుంటాడు, బట్ విలన్ వాళ్ళేమో ఉన్నదాన్ని కూడా దోచుకుందాం అన్నట్టు ఉంటారు. భరత్ అని నేనులో హీరో ఏమో తను చేసిన ప్రమాణాన్ని స్వీకరించడానికి కట్టుబడి పని చేస్తూ ఉంటాడు, బట్ వేరే వాళ్ళు మాత్రం ఆ ప్రమాణాన్ని కనీసం లెక్క కూడా చేయరు. హీరో అండ్ విలన్ ఎప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో ఆపోజిట్గా ఉంటారు అనేది బేసిక్ థింగే. బట్ వాట్ కొరటాల డస్ ఇస్ బోత్ హీరో అండ్ విలన్ ఒకటే ప్లేస్లో ఆర్ ఒకటే స్టేజ్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. సో దాట్ ఇద్దరు అపోజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న క్యారెక్టర్స్ తరచూ స్క్రీన్ మీద సేమ్ సీన్ ఆర్ సీక్వెన్స్లో వస్తూ ఉండడం వల్ల చాలా డ్రామా బిల్డ్ అవుద్ది. బికాస్ హీరోకి తన ఐడియాలజీని ఫర్దర్గా ఎస్టాబ్లిష్ చేసుకునే సీన్స్ రాయడానికి స్కోప్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మిర్చి. హీరో ఏకంగా విలన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. సో 1 by 1 హీరో నమ్మిన తన ఐడియాలజీని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంట్లో వాళ్ళని మార్చడానికి మంచి సీన్స్ రాయడానికి స్కోప్ దొరికింది. లైక్ ఆ పెద్ద అయిన మంచిగా మారి ఆ అమ్మాయిని కాలేజ్లో జాయిన్ చేయించే లాంటి సీన్స్. సో సరే,
హీరోకి ఒక ఐడియాలజీ ఉంది, దానికి తగ్గట్టు అందరినీ మార్చేస్తుంటాడు అనేది ఓకే. బట్ హౌ స్ట్రాంగ్లీ డస్ హీరో హిమ్సెల్ఫ్ బిలీవ్ ఇన్ దట్ ఐడియాలజీ అనేది మనం ఇందాక డిస్కస్ చేసిన హీరోయిక్ మూమెంట్స్ తో ప్రూవ్ చేస్తారు కొరటాల గారు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు అనేది జనతా గ్యారేజ్ లో ఆనంద్ లాగా తన లవ్ నే సాక్రిఫైస్ చేసేంత, మిర్చిలో జయలాగా వాళ్ళ అమ్మని చంపిన వాళ్ళతో కూడా ప్రేమగా దగ్గర అయ్యేంతలా. సో వెన్ అ హీరో డస్ సంథింగ్ లైక్ దట్ ఒక మంచి ఎమోషనల్ హై వస్తుంది, విచ్ ఇస్ ద కీ టేక్ అవే ఫ్రమ్ కొరటాల శివ రైటింగ్స్. కమింగ్ టు ద డైరెక్షన్ ఇన్ కొరటాల శివ ఫిల్మ్స్, మీరు గనక అబ్జర్వ్ చేస్తే విత్ ఎవ్రీ పాసింగ్ ఫిల్మ్ ఆయన స్క్రిప్ట్లో డెన్సిటీ పెంచుకుంటూ రావడంతో పాటు ఫిల్మ్ మేకింగ్లో ప్రతిసారి అంతకు అంత స్కిల్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. లైక్ కొరటాల శివ ఇస్ అ గుడ్ స్టోరీ టెల్లర్, మంచి విజువల్ సెన్స్ కూడా ఉంది అని నేను మిర్చి నుండి అనుకునేదాన్ని. బట్ విత్ ఎవ్రీ నెక్స్ట్ ఫిల్మ్ హీ అవుట్ డన్ హిమ్సెల్ఫ్, అండ్ విత్ భరత్ అనే నేనైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంత డెన్స్ స్క్రిప్ట్ని పుల్ ఆఫ్ చేయడమే కాకుండా కొన్ని స్మాల్ డీటెయిల్స్ కూడా భలే ఇంప్రెసివ్ అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అని నేను సెంట్రల్ థీమ్ ఏంటి, ప్రామిస్. సో ఈ మూవీ స్టార్టింగ్లో భరత్ వాళ్ళ అమ్మ తనకి ఒక మాట చెప్తుంది, ప్రామిస్ అంటే నమ్మకం, సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ రేపు వస్తానని ప్రామిస్ చేశాడు కాబట్టి. అండ్ షీ ఆల్సో సేస్ మనలో కూడా ఒక లైట్ ఉంటుంది, అది ఎప్పుడు అలానే ఉండాలి అంటే ప్రామిస్ ఎప్పుడు బ్రేక్ చేయకూడదు అని. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటైర్ భరత్ అనే నేను మూవీలో సన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ మోటివ్. భరత్ ఫస్ట్ డే ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కూడా మీరు గమనిస్తే ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ లో సన్ ఉంటాడు, అండ్ భరత్ నుండి ఒక లైట్ వస్తున్నట్టు ఫ్రేమ్ లైట్ చేస్తారు, ఎందుకంటే తను ఎప్పుడు ప్రామిస్ తప్పుడు కాబట్టి. ఇంకా పాసిబుల్ అయిన చాలా చోట్ల సన్ కనిపిస్తూనే ఉంటాడు. ఆల్మోస్ట్ ఏ లెవెల్లో అంటే ప్రకాష్ రాజ్ పార్టీ సింబల్ కూడా సన్నే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక ఇంట్రెస్టింగ్ రైటింగ్ చాయిస్ భరత్ అనే నేనులో మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం ఓన్లీ 2 ఫైట్ సీన్సే ఉంటాయి. క్లైమాక్స్ ది కొంచెం ఏదో ఫార్మాలిటీ ఫైట్ అన్నట్టు పక్కన పెడితే మూవీలో ఉండే మెయిన్ అండ్ ఓన్లీ ఫైట్ దుర్గా మహల్ ఫైట్. అండ్ కొరటాల శివ చాలా స్మార్ట్ గా ఫైట్ ని ఒక సినిమా థియేటర్ లో ప్లాన్ చేస్తారు. సినిమా థియేటర్ ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే సీఎం ఫైట్ చేయడం అనేది ఎంత సినిమా అయినా కొంచెం ఎక్కువ సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ కాబట్టి. సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ అండ్ మేక్ బిలీవ్ అనే టర్మ్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ మరి సినిమా హాలే కదా. సో దానికంటే బెటర్ ప్లేస్ ఏముంటది చెప్పండి ఆ ఫైట్ సెట్ చేయడానికి. Such a smart thought. That reflection shot of Mahesh on white screen, in my opinion, is probably the best shot కొరటాల డైరెక్టర్. అదొక్కటి మాత్రమే కాదు, ఇలాంటి మంచి హై ఇచ్చే షాట్స్ అండ్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో కొరటాల శివ మాస్టర్ అని చెప్పాలి. ఆ మిర్చి క్లైమాక్స్ ఫైట్ లో విలన్ ప్రభాస్ ని కొడుతూ నేను చంపి నీ ఫ్యామిలీని కూడా చంపేస్తా అనగానే ప్రభాస్ ఒక్కసారిగా గాల్లోకి లేసి విలన్ ని కింద పడేసి ఆ కత్తిని తన చేతిలో తిప్పుతుంటే మై గాడ్, ఆ ఐడియా హైలైట్. అంటే ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు విత్ డిఎస్పీ మ్యాగ్నెటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ కొరటాల శివ ప్రతి మూవీలో మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అసెట్స్. బోత్ ఆల్బమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 కూడా ఉంటాయి. అండ్ క్రెడిట్ గోస్ టు డిఎస్పీ. అసలు ఏమన్నా మ్యూజిక్ ఇచ్చాడా ప్రతి సినిమాకి. రియలీ గ్రేట్ కొలాబరేషన్ కొరటాల శివ అండ్ డిఎస్పీది. ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక క్రియేటివ్ జర్నీ. ఈ జర్నీ తాలూకు గమ్యం ఎప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పలేం. కొన్ని సార్లు ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ అయినా ట్రాక్ తప్పడం అనేది మోస్ట్ యూజువల్ అండ్ కామన్ థింగ్. అలాంటిది కొరటాల శివ గారు 4 బ్లాక్ బస్టర్స్ కొట్టినా కొంతమంది ఆయన్ని తను తీసిన ఒక్క బ్యాడ్ మూవీతో రిమార్క్ చేస్తున్నారు. జనరల్ గా ఆ లెవెల్ మిస్ఫైర్ అనేది ఒకటి జరిగినప్పుడు బ్యాక్ క్లాష్ అండ్ క్రిటిసిజం ఎక్స్పెక్టెడే, అండ్ కొంత శాతం వరకు అగ్రేబుల్ కూడా. బట్ కొరటాల శివ కేసులో అది కొంచెం ఎక్కువగానే జరిగింది. అండ్ వాట్ సాడ్ ఇస్ ఇంకా జరుగుతూనే ఉంది కూడా. దట్ టు ఆఫ్టర్ బీయింగ్ సచ్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన అలా కొంతమంది కించపరచడం మాత్రం నిజంగా చాలా తప్పు. ఐ ట్రూలీ హోప్ కొరటాల శివ డెలివర్స్ బిగ్ విత్ తేవరా. ఎందుకంటే అది ఆయనకి కొత్త ఏం కాదు. హీ హాజ్ ఆల్రెడీ డన్ దట్ బిఫోర్ అండ్ ఐ బిలీవ్ హీ స్టిల్ గాట్ ఇట్ ఇన్ హిమ్ టు డూ ఇట్ అగైన్. సో అదండి, మీరు దేని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే దేవర గురించి మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో కూడా షేర్ చేసుకోండి. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.